పడేసింది ఓ పిల్లోడిని. ఎవరామా? పొదలో పడేసిన పిల్లోడిని పడేసింది, పొదలో పడేసింది. పొద అంటే మీకు తెలుసు కదమ్మా, ఏంటి పొద? మనం చెప్పే ముళ్ళ పొద చెప్పాను ఒకటి, రెండోది ఒక పొద చెప్పాను. ఈరోజు ఈ పొద ఏదంటే ప్రార్థన పొద. పొద అంటే ఒక చెట్టు గుబురుగా ఉందనుకోండి, చెట్టు బాగా పెరిగిందనుకోండి, ఒక మల్లె చెట్టు కానీ పెరిగిందనుకో, గుబురుగా ఉందనుకోండి, అది పొద అంటాం. దాంట్లో ఏదైనా వస్తువు పడిందని కనపడిద్దా? పొదలాగా ఉంటుందన్నమాట. గుబురుగా ఉండేదాన్ని ఏమంటారంటే పొద అంటారు. పొద అంటారు. చెట్లైనా సరే, అవి చిన్న కూర మొక్కలైనా సరే, పొదలాగా ఉంటే, ఆ గుబురుగా ఉంటే పొద అంటారు. ఇప్పుడు ఈ పిల్లవాడు చావు చూడలేక అగరు ఎక్కడి నుంచి వచ్చింది? శారమ్మ దగ్గర నుంచి వచ్చేసింది. అగరుకు కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు పేరు ఇస్మాయేలు. ఇస్మాయిల్కి అగర్కి అబ్రహాము ఆస్తులు కానీ ఎండి బంగారం ఏమి ఇవ్వలేదు, కానీ ఒక తిత్తిలో నీళ్లు పోసి ఇచ్చాడు. ఒక బాటిల్ నీళ్ళు ఇచ్చాడు, అంతే. ఒక బాటిల్ నీళ్ళు ఇచ్చాడు వెళ్ళిపోమని. ఈ బాటిల్లో నీళ్లు తాగారు, అయిపోయి ఈ పిల్లడికి ఇప్పుడు నీళ్ళు అవుతున్నాయి. ఆ నీళ్ళు అవుతున్నాయి కనుక నీళ్లు దొరక్క ఏడుస్తుంది. పిల్లోడు ఏడుస్తున్నాడు, దాహం అమ్మ, నాకు దాహం అమ్మ అని ఏడుస్తున్నాడు. అంత ఏడుస్తున్నప్పుడు ఎక్కడ చూసినా అరణ్యంలో ఎక్కడ నీళ్ళు దొరకలేదు. ఇక ఆ పిల్లవాడు సావు చూడలేకంట అతన్ని పొదలో పడవేసి ఒక చేతితో ఈ గడ్డిసి ఎంత దూరం వెళ్ళి అంత దూరం వెళ్ళి ఎలుగెత్తి ఏడుస్తుందంట తల్లి ఏం చేస్తుంది చెప్పండి? ఎలుగెత్తి ఏడుస్తుంది. ఇప్పుడు దేవుడు ఎవరి మొర విన్నాడంటే చిన్నవాడి మొర విన్నాను అంటే ప్రార్థన. అంటే చిన్నవాడంటే ఇప్పుడు మీకు చెప్పింది అక్షరార్థమైన మాట. అక్షరార్థం ఏంటంటే అగరు కుమారుడము ఆ పొద కింద మొరబెడుతున్నాడు, తల్లేమో అల్లం దూరం వెళ్ళి ఎలుగెత్తి ఏడుస్తుంది. ఇప్పుడు చిన్నవాడనే మాటకు అర్థం ఏంటంటే చిన్న మంద భయపడకుడు. అంటే చిన్న మంద అంటే చిన్న అంటే తగ్గింపుకు సాదృశ్యము. చిన్న అంటే చెప్పండి, చిన్న అంటే తగ్గింపున సాదృశ్యం. పౌలనగా పెద్దవాడు, సౌలనగా పెద్దవాడు, పౌలనగా చిన్నవాడు అని అర్థం. పౌలుకి అర్థం ఏంటంటే చిన్నవాడని అర్థం. దేనికి చిన్నవాడు? పాపానికి చిన్నవాడు, బుద్ధికి పెద్దవాడు. సౌలన్నవాడు పెద్దవాడు. దేనికి పెద్దవాడు? పాపానికి పెద్దవాడు, జ్ఞానానికి చిన్నవాడు. ఇప్పుడు నువ్వు పాపానికి పెద్దగా ఉంటావా, జ్ఞానానికి పెద్దగా ఉంటావా? చెప్పాలి. అర్థమైందా వాక్యం? పౌలనే మాటకి చిన్నవాడు, సౌలనే మాటకు పెద్దవాడు. పెద్దవాడనే మాటకు అర్థం ఏంటంటే పెద్ద అంటే పాపానికి పెద్దవాడు. పాపం చేసేవాడు పెద్దోడు పాపం చేస్తాడు, చిన్నోడు పాపం చేయడుగా. చేస్తాడా? పెద్దోడు పాపం చేస్తాడు, చిన్నోడు పాపం చేయడు. కనుక అందుకని ఇప్పుడు ఒకప్పుడు పాపం చేశాడు. ఎప్పుడైతే దేవుడు అతను దర్శించాడో ఇప్పుడు సౌలు పౌలుగా మార్చబడ్డాడు. కనుక ఇప్పుడు ఏమైపోయాడు? చిన్నవాడైపోయాడు. దేనికి? పాపానికి చిన్నవాడైపోయాడు, జ్ఞానానికి పెద్దవాడైపోయాడు. అందుకే అంటాడు పౌలు అంటాడు, బుద్ధి విషయంలో మీరు పెద్దవారుగాను, దుష్టత్వంలో మీరు చిన్నవారిగా ఉండమంటాడు. ఇప్పుడు చిన్నవాడు మరంటే చిన్నవాడు అంటే పొదనగా సంఘము. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, పొదనగా సంఘం, పొదనగా ఒక నీ కుటుంబం, పొదనగా ఒక గ్రామము, పొదనగా ఒక దేశం. కనుక ఈ పొదలో ఏముండాలంటే ప్రార్థన ఉండాలి. ఏ ప్రార్థన ఉండాలంటే చిన్నవాడిగా ఉండాలి. చిన్నవాళ్ళు ఏ పాపం లేని వాడు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన పరలోకి వెళ్తుంది. స్తోత్రం చెప్పండి. అగరు ప్రార్థన ఎలుగెత్తేసింది కానీ ఆమె ప్రార్థన వినలేదంట. అక్కడ చిన్నవాడు ప్రార్థన విన్నాడంట. చిన్నవాడు మరి విన్నాడు. ఎందుకంటే చిన్నవాడిలో పాపము లేదు కనుక. మనలో కూడా చిన్న మనసు అంటే తగ్గించుకుని ప్రార్థన చేయాలి. మనము తగ్గించుకుని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అందుకే దీన్ని ఏమనంటే ప్రార్థనా పొద. సంఘములు ఏమనాలంటే ప్రార్థన ఉండాలి. ఏ ప్రార్థన ఉండాలి? చిన్న బిడ్డ లాంటి ప్రార్థన ఉండాలి. అంటే పాపం లేని ప్రార్థన ఉండాలి. పాపంతో ప్రార్థన చేయకూడదు, పాపం లేకుండా ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు. హలో చెప్పండి. పాపంతో ప్రార్థన చేయకూడదు. చాలామంది పాపంతో చేస్తారు ప్రార్థన. పాపంతో చేసే ప్రార్థన దేవుడు ఆలకించడు. చిన్న బిడ్డలాగా పాపం లేకుండా, ఏ పాపం లేకుండా నువ్వు ప్రార్థన చెయ్యి, నీ ప్రార్థనకు వెంటనే జవాబు వచ్చును గాక.
అందుకే చిన్నవాడి మొర ఆలకించే కానీ ఎలుగెత్తేడ్చే ఆ మొర ఎన్నాడ లేఖనం జలపిస్తుంది కదమ్మా. అందుకని ఇదే పొద ప్రార్థన పొద. సంఘంలో ప్రార్థన చాలా అవసరం. సంఘంలో నువ్వు ప్రార్థన పొదలో ఉంటే, ఈ పొదని సంఘంలో నువ్వు ఉండి ప్రార్థన నేర్చుకుంటే నీ ఇంట్లో ప్రార్థన నీవు చేయగలుగుతావు. అప్పుడు నీ ఇంట్లో ప్రార్థన చేస్తావు కనుక నీ ఇంటి ప్రార్థన దేవుడు ఆలకించి నీ కుటుంబానికి సమాధానం ఇచ్చునుగాక. అర్థమైన స్తోత్రం చెప్పండి. ఇది సంఘము. సంఘములు ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు కనుక సంఘం అనే పొదలో ఏముండాలంటే చిన్న మనసు కలిగిన ప్రార్థన ఉండాలి. అందుకే భక్తుడు రాశాడు, పసివాని మొరను ఆలకించావు, జీవజలమునిచ్చి బ్రతికించావు. పసివాని మొరను ఆలకించావు, జీవజలమునిచ్చి బ్రతికించావు. నీ సంతతిని దీవిస్తానాని, నీ సంతతిని దీవిస్తానాని వాగ్దానమిచ్చిన దేవుడవు, గొప్ప దేవుడవు. వాగ్దానమిచ్చిన దేవుడవు, గొప్ప దేవుడవు. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూసినావు. నీ పేరేమిటో వెరుగనయ్యా, నీ పేరేమిటో వెరుగనయ్యా. నా పేరుతో నన్ను పిలిచావయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూసినావు. హల్లెలూయా, హల్లెలూయా. లోపలంత కుట్ర పెట్టుకుని పైకి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడా? లోపలంతో పాపం పెట్టుకుని నువ్వు పైకి ప్రార్థన చేస్తే ఆలకిస్తాడా? ఆలకించడు. పసివాడంటే చిన్న మనసు కలిగి ఉండాలి. మనం పాపం లేని వారి గుండి ప్రార్థన చేయి. నీ ప్రార్థన దేవుడు ఆలకించి నీ పొదను మండించునుగాక. సంఘం అనే పొదలో ప్రార్థన ఉండాలి. ముందు ఈ సంఘం అనే పొదలో ప్రార్థన ఉంటే ఈ ప్రార్థన నువ్వు నేర్చుకుని ఇక్కడి నుంచి వెళ్ళి నీ ఇంట్లో ప్రార్థన చేసావనుకో, ఇల్లుంటని పొద మండిద్ది అనమాట. ఇంట్లో పొద మండిందనుకో, ఇంట్లో కుటుంబంలో సమాధానం వచ్చునుగాక. ఇక్కడ నేర్చుకోలేదు. ఇది బడి. ఈ బడి నేర్చుకుంటే కానీ ఇంటికి వెళ్ళి నేర్చుకోవు. నీ ఇంటికి కట్టుకోవు. ఇక్కడ నేర్చుకోకుండా వెళ్ళి ఇంటికాడ ఏం ప్రార్థన చేస్తావు నువ్వు? ఇక్కడ నేర్చుకోవడం రావాలి ముందు. ఇది ప్రార్థనా బడి. మన పిల్లల్ని ఎట్లా స్కూల్ పంపిస్తున్నామో ఇది ప్రార్థనా బడి. ఈ బడికి వస్తే ఈ బడిలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు పాఠాలు నేర్పుతాడు. ఆ పరిశుద్ధాత్మ నేర్పే పాటలు మనం ఆలకించి మనం చిన్న మనసు కలిగి, ఏ పాపం లేకుండా మనం చిన్న మనసు కలిగి మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఇది అందుకే ప్రార్థనా పొదలాగా సంఘం ఉండాలి. ఒకప్పుడు ప్రార్థనా పొదే. సంఘంలో ప్రార్థన చేయమంటే చాలు ఓ గంటల తరబడి ప్రార్థన చేసేవాళ్ళు. ఇవాళ ప్రార్థన చేయమంటే పేరు పెట్టి చెబితే కానీ ప్రార్థన చేయట్లే. జోసఫ్ గారు ప్రార్థన చేయంటే చేస్తున్నాడు, మరియమ్మ గారు ప్రార్థన చేయమంటే చేస్తుంది, దాక్షాయణి గారు ప్రార్థన చేయమంటే చేస్తున్నారు, లేకపోతే మిస్సిమ్మ గారు ప్రార్థన చేయమంటే చేస్తున్నారు. అంటే చెబితే చేద్దాం అనుకుంటున్నారు. అప్పుడు మనస్తత్వం మారిపోయిందనమాట. అటువరకు ప్రార్థన చేయమంటే ఓ చేసేసేవాడు ప్రార్థన చేసేసేవాడు. ప్రార్థన ఎప్పుడు పడితే అప్పుడు ప్రార్థన చేసేవాడు. ఇవాళ పరిస్థితి ఎట్లుందంటే చెబితే చేద్దాం లేకపోతే మానేద్దాం. ఏంటంట అలా ఉందంటే. ఆనాడు అట్లా లేదే. ఆనాడు ప్రార్థనకి అగ్గిని మండిందే. ఆనాటి ప్రార్థనలో పరిశుద్ధాత్మ దిగిందే. ఆనాటి ప్రార్థనలో భాషలు వచ్చినాయే. ఆనాటి ప్రార్థనలో వరాలు వచ్చినాయే. ఆనాటి ప్రార్థనలో ఐక్యత ఉందే. ఆ ఐక్యత సమాధానం ఇప్పుడు ఏమైపోయిందంటే సాతాను మింగేసింది. ఎందుకంటే ప్రార్థన నేర్చుకున్నారు కానీ ప్రార్థన నేర్చుకున్నాం కనుక ఇంకా నేర్చుకున్నాం మనకి ఇంకెందుకు అన్నట్టుగా వదిలేసేసారు. చేతనాడు ఎప్పుడు ఏం చేస్తారు చెప్పండి? నేర్చుకున్నా ఇంకా అవసరం అనుకుంటాడు. నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాలని ఉండాలి. నువ్వు ప్రార్థన ఇంకా ఎదగాలి. నువ్వు ప్రార్థనలు ఎదగాలి. దేవుని సన్నిధిలో ఆ చిన్న మనసు కలిగి ఉండాలి. మనం అందుకే సంస్కారం చేసినప్పుడు ఓ పాట పాడతాం. ఏమని? ఏ పాప మెరుగని యో పావనామూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర. ఈ పాటలు ఆయన ఏ పాపం లేనివాడు.
నువ్వు ఏ పాపం లేకుండా ప్రార్థన చేస్తే నీ ప్రార్థన పొద మండును కాక. ఇక్కడ మండితే కానీ ఇంటికాడ మండదు. స్తోత్రం చెప్పండి. ఇక్కడ మండితే ఇంటికాడ మండిది ప్రార్థన, లేకపోతే మండదు. అందుకే ఈ పొద ఏ పొద చెప్పండి. ఇప్పుడు ప్రార్థన పొద అంటే ఎలా చేయాలి? నువ్వు తగ్గించుకుని ప్రార్థన చేయాలంటే చిన్న మనసు, అంటే చిన్నవాళ్ళలో పాపం కనుక మనలో కూడా పాపం లేకుండా ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. అందుకంటాడు, పాపము నీ హృదయములో ఉండగా నీకు నువ్వు పాపం హృదయంలో పెట్టుకుని ఎంత ప్రార్థన చేసినా సమాధానం ఎట్ట వచ్చింది? సమాధానం వచ్చిందా? రాదు. పాపం ముందు హృదయం తీసేసుకుని ప్రార్థన చెయ్యి, అప్పుడు నీకు సమాధానం వచ్చును గాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆ చిన్నవాడి మన దేవుడు ఆలకించి అగరిని పిలిచి ఆమె కళ్ళు తెరిపించి ఆ నీళ్ళు ఇచ్చి దాహం తీర్చి ఆ అరణ్యంలోని గొప్ప విలుకాడుగా చేసి ఆయన గొప్పవాడుగా చేశాడు. ఆ చిన్నవాడిగా మొరబెట్టిన ఇస్మాయిల్ మొర ఆలకించి ఆయన గర్భానంట 12 మంది రాజులు పుట్టారంట. అంటే 12 మంది బిడ్డలు పుట్టారు. ఆ 12 మంది బిడ్డలు కూడా ఏమంటారు? ఎవరు అంటాళ్ళు? రాజులు. 12 దేశాల రాజులు అయ్యారంటాళ్ళు. హల్లెలూయా. 12 దేశాలకు రాజులు అయ్యారు వాళ్ళు. రాజులుగా చేశాడు దేవుడు. ఎందుకంటే నువ్వు ఏ పాపం లేకుండా ప్రార్థన చేయి, చిన్న మనసు కలిగి ప్రార్థన చేయి. ఎవరి మీద దేశం పెట్టుకోకుండా, ఎవరి మీద పాపం పెట్టుకోకుండా, ఎవరి మీద కక్ష పెట్టుకోకుండా, ఎవరి మీద ఈర్ష్య పెట్టుకోకుండా, ఎవరి మీద నిందలేయకుండా నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేయి, నీ ప్రార్థన దేవుడు ఆలకించునుగాక. మనసులో ఊహళం పెట్టుకుని పైకి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడా? ఆలకించే దేవుడు కానే కాదు. అందుకని మనం నేర్చుకోవాలన్నమాట. ఒకప్పుడు ఈ ప్రార్థన పొదలాగా మండిన ఈ సంఘం ఇప్పుడు ఎందుకు చల్లారిపోయిందంటే చెప్పండి. ఎందుకు చల్లారిపోయింది? రాను రాను ఏమైపోయింది చెప్పండి? ఏమైపోయింది? రాను రాను లోపల పాపం పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు అంతకుముందు పాపం లేదు, ఇప్పుడు లోన్ ఏం పెరుగుతుంది చెప్పండి? పాపం పెరుగుతుంది. పాపం పెరుగుతుంది. పాపం పెరిగిన కొందని ప్రార్థన తగ్గిపోతుంది. స్తోత్రం చెప్పండి. పాపం పెరిగిన కొందని ప్రార్థన తగ్గిద్దా తగ్గదా? చెప్పాలి నాకు. తగ్గిపోయింది. పాపం పెరుగుతుంది. నీ లోపల పాపం పెరుగుతుంది. వాళ్ళ మీద నిందలేయాలని, వీళ్ళ మీద నిందలేయాలని, వాళ్ళకి గెడ్డేయాలని, వీళ్ళకి గెడ్డేయాలని, వాళ్ళ మీద నేరాలు నిందలు. నీ చూసుకోవట్లా. నీ బ్రతికేంటో, నీ పరిస్థితి అంటే చూసుకోవు. నీ బతుకు చూసుకోకుండా ఇతరులకు చూసుకోవాల్సిన పనే ఉంది. నాకు నేను సరి చేసుకోవాలి, నాకు నేను సరి చేసుకోవాలి. పగ తీర్చుకోవటం దేవుని పని. నాకు నేను సరి చేసుకోవాలి. నా బ్రతికి ఎట్టుందా, నా స్థితి ఎట్టుందా, నా ప్రవర్తన ఎట్టుందని దేవుని దగ్గర పాదల మీద పడి నేను ఏడవాలి. ఏడ్చి నా పాపాలు ఒప్పుకుంటే నా పాపాలను కడిగివేసి తుడిసివేసి నన్ను పరిశుద్ధుడిగా పవిత్రుడిగా దేవుడు చేయుడుగాక. అప్పుడు నా ప్రార్థన జవాబు వస్తుంది. ఆ ప్రార్థన వల్ల నా బిడ్డలు కూడా రాజులు అవునుగాక. ఇస్మాయిల్ బిడ్డలు ఎంతమంది? 12 మంది కుమారులు. 12 మంది కుమారులు ఏమైనా చెప్పండి? 12 దేశాలకి రాజులయ్యారంట. దేశానికి ఒక రాజు ఉన్నాడంట. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత అండి. నీ బిడ్డలు రాజులు అవ్వాలి, నీ బిడ్డలు రాళ్ళు అవ్వాలంటే నీలో ప్రార్థనా శక్తి ఉండాలి. సొనుగుడు ప్రార్థన కాదు, గొనుగుడు ప్రార్థన కాదు. కపటం లేని ప్రార్థన చెయ్యి, హృదయపూర్వకంగా ప్రార్థన చెయ్యి. నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చునుగాక, ఇచ్చునుగాక. ఇది ప్రార్థన పద. ఎప్పుడైతే ప్రార్థన పద ఉంటుందో ఇప్పుడు పరిశుద్ధాత్మను తాకుతుంది. పరిశుద్ధాత్మాన్ని తాగుతుంది. చూడండి ఇప్పుడు 2వ పద. ఏ పద అంటే ఇప్పుడు నిర్గమాకాండం 3వ అధ్యాయము మొట్టమొదటి చదవండి. త్వరగా చదువు, గట్టిగా చదువు. ఆ మందను అరణ్య అవతలకు తోలుకొని దేవుని పర్వతం అయిన ఓరేబుకు వచ్చాను. ఎక్కడంట అది? ఒక పొద నడిమిని అగ్ని జ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతను చూసినప్పుడు అగ్ని వలన పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదంట. స్తోత్రం చెప్పండి. పొద మండుతుంది కానీ చెప్పాలి. పొద మండినప్పుడు పొద ఏమవ్వాలి? కాలి బూడిదైపోవాలి. కాలి బూడిదవట్లా, పొదగానే ఉంటుంది, మంట మండుతూనే ఉందంట. హల్లెలూయా. అగ్ని మండుచుండెనే పొద కాలిపోలేదుగా. అగ్ని మండుచుండెనే పొద
కాలిపోలేదుగా ఆ అగ్నిలో నుండి. నీవు మోషేను దర్శించినావే ఆ అగ్నిలో నుండి. నువ్వు మోషేతో మాట్లాడినావే. అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. హల్లెలూయా. అగ్ని మండాలంటే ఇప్పుడు ఏం చేయాలంటే ప్రార్థనా పద ముందు ప్రారంభించాలి. ప్రార్థన కళ్ళు మూస్తే మాత్రం కొట్టేస్తాను, ఎవరైనా సరే కళ్ళు మూస్తే కొట్టేస్తా. చెబుతున్నాను, గట్టిగా చెబుతున్నాను, కళ్ళు మూస్తే కొట్టేస్తా. ప్రార్థన పాపం లేకుండా ప్రార్థన చేసామనుకో, ఇప్పుడు అగ్ని మండుతుంది పొద నుంచి. ఏమంటుందని చెప్పండి? పొదలో ఇప్పుడు ఏమొచ్చింది? అగ్ని ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అందుకని చూడండి, బలిపెట్ట మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ఆ బలిపెట్ట నువ్వు నేనే. ఈ బలిపెట్ట మీద అగ్ని ఆరిపోకూడదు. ఎప్పుడు మండాలంటే ప్రార్థన, చిన్న మనసుతో ప్రార్థన చేయాలి. ఎవరి మీద ద్వేషం లేకుండా ప్రార్థన చేయి, ఎవరి మీద అసూయ లేకుండా ప్రార్థన చేయి, ఎవరి మీద ఎటువంటి కుట్ర లేకుండా ప్రార్థన చేయి. నీ ప్రార్థన ఆలకించి నిన్ను పరిశుద్ధాత్మతో నింపునుగాక. అప్పుడు మండుతావు నువ్వు. అందుకే దేవుడు అంటాడు, యోహాను గురించి అంటాడు, అతడు మండుచు ప్రకాశించు దీపమై ఉన్నాడు అంటాడు దేవుడే. యేసు ప్రభువు చెబుతాడు, ఎవరి గురించి? యోహాను గురించి చెబుతాడు. అతను మండుచు ప్రకాశిస్తున్న దీపం. కొంతకాలం మీ మధ్య ఉంటాడని చెప్పాడంట. హల్లెలూయ. సేవకుడు కొంతకాలం ఉంటాడు, మండాలి. సేవకుడి దగ్గర మండాలి మీరందరూ. హల్లెలూయ. చెప్పాలి గట్టిగా. నేను అంటేనంటున్నారు, గట్టిగా అనాలి, గట్టిగా. హల్లెలూయ. అగ్ని మండాలి. ఈనాడు పరిశుద్ధాత్మ మంట లేదు. ఉందా? పరిశుద్ధాత్మ మంట ఉందా? చెప్పండి. వచ్చి కూర్చుని సోమవారులాగా స్తుతి 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 స్తుతి, కళ్ళు మూసి నిద్రపోట, లేకపోతే పక్కన చెవులు పెట్టి చెవుల్లో బొడుచుకోవటం, చెడు మాటలు బొడుచుకోవటం, చెవుల్లో గిల్లు మాకండి, చెవుల్లో బొడుచుకోమాకండి చెడు మాటలు. వచ్చిన కాడ నుంచి చిన్న బిడ్డ మనసులాగా ప్రార్థన చేయి. నీ ప్రార్థన ఆలకించిన దేవుడు ఈ పొదలో నిన్ను మండిస్తాడు. నీ బలిపీఠం నీ దేహాన్ని మండిస్తాడు. నీ మంటతో ఉంటే నీ దగ్గరికి ఏ రోగం రాదు, ఏ జబ్బు రాదు, ఏ దయ్యం రాదు, ఏ దరిద్రం రాదు. యేసు నామములో కాలిపోవును గాక. మండితే ఏదైనా వచ్చితే మంట దగ్గరికి ఏది రాలేదు. నీలో మంట ఉంటే ఏది నీ దగ్గర రాలేదు. కానీ నీలో మంట లేకపోతే నీ దగ్గరికి ఏదైనా వచ్చింది, నిన్ను ఏదైనా ఆవరించింది, ఏదైనా నిన్ను పట్టుకునేది. కానీ నీలో వేడి ఉంటే ఏది నీ యొద్దకు రానే రాదు. అందుకే రెండో మంట, చెప్పండి, రెండో పొద, పరిశుద్ధాత్మ పొద ఉండాలి. ఈ మోషేతో మాట్లాడుతున్నాడు, పొదలో ఉండి మాట్లాడుతున్నాడు. మండుతుంది పొద, నీతో నాతో మాట్లాడుతున్నాడు. మండుచున్న పొదలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థన పాపం లేని ప్రార్థనగా చేస్తే ప్రార్థనా పద రెండవది, పరిశుద్ధాత్మ పద. ఇప్పుడు ఈ పొదగా ఉన్నప్పుడు నీ కొరకు బలైపోయిన పొద వస్తుంది. ఇప్పుడు ఆ పొద ఎవరో చూద్దాం. ఆదికాండం 22:13 వచ్చింది చదవండి. ఆదికాండం 2వ అధ్యాయం 22వ అధ్యాయం, ఆదికాండం 22:13 వచ్చిన. అప్పుడు అబ్రహాం కనులెత్తి చూడగా, ఎక్కడ? పొదలో కొమ్ములు తగులుకున్న ఒక పొట్టేలు వెనక తట్టును కనబడెను. అబ్రహాం వెళ్ళి ఆ పొదలో ఉన్న పొట్టేలును పట్టుకొని తన కుమారుడికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. పొదలో ఏముంది? పొట్టేలు. ఆ పొట్టేలు ఎవరు తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మన పొదలో ఉన్న పొట్టేలు యేసుక్రీస్తు వారు. తన కుమారుడు బదులు ఆ పొట్టేలు బలైపోయింది. ఆ పొట్టేలే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈనాడు సంఘములో పొట్టేలు ఉందా? పొట్టేలుని యేసయ్య ఉన్నాడా? నీ ఇంట్లో పొట్టేలుని యేసయ్య ఉన్నాడా? నీ ఇంట్లో యేసయ్య ఉన్నాడా?
నీ సంఘంలో యేసయ్య ఉన్నాడా? దేవుడు అడుగుతున్నాడు ఇప్పుడు. యేసయ్య ఉంటే, యేసయ్య నీ ఇంట్లో ఉంటే, యేసయ్య సంఘంలో ఉంటే, ఆయన నీ కొరకు నా కొరకు బలేడు కనుక నా బిడ్డలు ఆస్వాదించబడుదురుగాక. అందుకే ఇస్సాకు బదులు బలైపోయిన గొర్రె పిల్ల యేసు ప్రభువారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రాహాం వెనకంజలేదు, అబ్రాహాం అన్నాడు దేవుడు, ఏయ్ అబ్రహామా, నువ్వు ఒగ్గాని కుమారుడు అంటే నువ్వు ప్రేమించే కుమారుడు ఇస్సాకుని తీసుకొచ్చి నాకు మొరియా పర్వతం మీద, ఓ పర్వతం మీద నువ్వు బలి అన్నాడు. చిత్తం ప్రభు అన్నాడు, వెనకం చేయలేదు. ప్రభా 100 ఏళ్ళకి ఇచ్చి ఇప్పుడు మళ్ళీ బిడ్డని ఇవ్వమంటే నేను అలయగలుగుతాను, నా వల్ల కాదు, నా పనివాడిని పంపిస్తలే అన్నాడా? పనివాడిని పంపిస్తా అన్నాడా? అనలేదు. చారమ్మ చెప్పాడు, దేవుడు అడుగుతున్నాడా, బలి మన అడుగుతున్నాడు, వెళ్తాను అని భార్య చెప్పాడా? చెప్పలేదు. ఎవరు చెప్పలేదు. సిద్ధం చేయమన్నాడు, పని వాళ్ళ కట్లు చీల్చమన్నాడు, పెళ్ళేయమన్నాడు, కట్లు భార్యకి తెల్లరపాటుకేసి నీళ్లు అన్నీ కాసి కుండగాయలన్నీ కొట్టేసి తలస్నానం చేయి, బలికి వెళ్ళబోతున్నామని చెప్పాడు భార్యకి. తెల్లవారుజాములు వేసింది, ఆమె నీళ్లు కాసింది, కుండగాయలు కొట్టేసింది, వాళ్ళు స్నానం చేపించింది, బట్టలు కట్టించేసింది. పనివాడు వచ్చి కట్లు మోసి తీసుకొచ్చాడు, గాడిద మీద పెట్టాడు, గాడిద గంత కట్టాడు, తీసుకుని వెళ్తున్నాడు. ఇప్పుడు కత్తి ఉంది, నొప్పి ఉంది, చెప్పండి. గొర్రె పిల్ల లేదు ఉదిస్తానికి. తండ్రిని అడుగుతున్నాడు బిడ్డ, సగం దూరం వెళ్ళక అంటున్నాడు, తండ్రి నాయనా కత్తి ఉంది, నొప్పి ఉంది, కట్లు ఉన్నాయి, వద్దిస్తాను గొర్రె పెళ్ళిదంటే యెహోవా ఈరే నాయన అన్నాడు. హల్లెలూయా. ఆయన చూసుకుంటాడు, పదయ్య అని చెప్పి వెళ్ళాడు. హల్లెలూయా. వెళితే ఆ పిల్లవాడిని ఆయన పెట్టంట బలిపీఠ మీద పెట్టాడు, కట్లు బెర్చాడు, బలిపీఠ మీద కాళ్ళు చేతులు కట్టాడు, బలిపీఠ మీద పండేసి ఇప్పుడు ఏం చెప్పండి, కత్తి తీసుకుని బలి ఈబోతున్నాడు, మెడకాయ కొయ్యబోతున్నాడు, కేకేస్తున్నాడు, అబ్రహామా అబ్రహామా ఆగో ఆగో ఆగో, నీ ఒక్కగాని ఒక్క కుమారుడిని నాకు బలి ఇవ్వటానికి వెనకంజలేదు కనుక నువ్వు దేవునికి భయపడు వాడవు, నువ్వు దేవుని భయపడుతున్నావు కనుక ఇదిగో ఆ పొదలో ఉంది కొమ్ములు చిక్కున్న పొట్టేలు, ఆ పొట్టేలను తీసుకొచ్చి బలి అన్నాడు. దేవుని మహిమలు గాక. ఈనాడు సంఘంలో యేసుప్రభు లేడు. సంఘంలో యేసుప్రభు ఉంటే నీ బిడ్డలు బలి అయిపోరు, నీ కుటుంబం పతనమైపోదు, నీ బిడ్డలు పాడైపోరు, నీ బిడ్డలు చెడిపోరు, నీ బిడ్డలో చెడ్డ పేరు తేరు. ఎందుకో తెలుసా? పొట్టేలు లేదు, సంఘం లేదు, ఇళ్ళకాళ్ళు లేదు. ఉందా చెప్పండి, ఉందా? ఉంటే పొట్టేలు ఉంటే నీ బిడ్డలు ఆస్వాదించబడతారు, నీ కుటుంబం ఆస్వాదించబడుతుంది, నీ సంఘం ఆశ్రయించబడుతుందని పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. వాగ్దాన పుత్రునిచ్చి దీవించావు, నాకే అర్పించమని శోధించావు, పరిశోధించావు. వాగ్దాన పుత్రునిచ్చి దీవించావు, నాకే అర్పించమని శోధించావు, పరిశోధించావు. అబ్రహాముకు తెలుసు అన్యాయము చేయవని, అబ్రహాముకు తెలుసు అన్యాయము చేయవని, తిరుగులేని వాగ్దానం తనకున్నదని, కన్న కొడుకు కన్న నిన్ను ప్రేమించెనని, తిరుగులేని వాగ్దానం తనకున్నదని, కన్న కొడుకు కన్న నిన్ను ప్రేమించెనని, నిన్ను బట్టి బ్రతుకుతున్నా, నిరీక్షణతో జీవిస్తున్నా, నిన్ను బట్టి బ్రతుకుతున్నా, నిరీక్షణతో జీవిస్తున్నా. నా జీవిత ధోనెలు తుఫానులెన్ను రేఖినాం, నా జీవిత ధోనెలు తుఫానులెన్ను రేఖినాం. ఆవరించిన ఆత్మనాథుడా, ఆవరించిన ఆత్మనాథుడా, అద్దరికి నన్ను చేర్చే అద్వితీయుడా, అద్దరికి నన్ను చేర్చిన అద్వితీయుడా. హల్లెలూయా, 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 హల్లెలూయా. చేతులు ఏమైనా అమ్మా? చేతులు దాచి వచ్చారు ఇంటికాడ? చేతులు దాచి వచ్చారా? పట్టుకున్న చేతులు పిచ్చి పిల్లలారా, చేతులు దేవుని స్థుతిస్తే
మహిమ వస్తుంది. సాతాను నీ సంకల నుంచి వెళ్ళిపోయింది, సాతాను నీ సంకల నుంచి పారిపోయింది. అది అర్థం చేసి సావట్లే మీరు ఎంత చెప్పినా కూడా. నువ్వు ఎప్పుడైతే చేతులు ఎత్తావో ఆ సాతాను సంకల నుంచి సంకల్లో దాక్కుందనమాట. మీ సంకల్లో అర్థం కావట్లా సాతాను ఎక్కడ దాక్కుంది తెలుసా? సంకల్లో దాక్కునింది. నువ్వు ఎప్పుడైతే చేతులు ఎత్తావు అనుకో సంకల నుంచి దేవుడు కనపడతాడు, పరిశుద్ధాత్మ దాన్ని కాల్చేస్తాడనమాట. అది కనపడదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు కనపడదు. నీకు కనపడదు, నాకు కనపడదు. ఎవరు కనపడది? పరిశుద్ధాత్ముడు మాట్లాడదు కదా, ఆ మాట్లాడడానికి కనపడదు కనుక అమ్మో అని చూసేది ఏం చేస్తే పరారైపోయింది. అందుకని నువ్వు చేతులు ఎత్తను. నీ చేతుల్లో సంకలం దాక్కుంది, నువ్వు ఎత్తమాకే అనిద్ది, నువ్వు ఎత్తమాకే సంకలం అనిద్ది. ఎంత దరిద్రులు, ఎంత చెప్పినా కూడా చేతుల పైకి ఎత్తరు. హల్లెలూయా. పొదలు ఏముంది ఇప్పుడు? పొట్టేలు ఉంది. ఆ పొట్టేలు ఎవరు? యేసుప్రభు వారు మందిరంలో ఉంటే నీ చేతులు పైకి లెగుసును గాక. యేసుప్రభు నీ సంఘంలో ఉంటే నీ నోరు లెగుసును గాక. యేసుప్రభు నీ సంఘంలో ఉంటే నువ్వు ఆశ్రయించబడదు గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా లగొట్ల చేతులు సాతాను పట్టేసింది. ఇంకెవరినో సాతాను పట్టేసింది. లేపండి, లేపండి చేతులు. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లాపు చదువుకెత్తండి. హల్లెలూయా, స్తుతి మహిమ స్తుతించుడి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ, హల్లెలూయా. ఎల్లప్పుడు దేవుని అలా సముద్రములపై అధిపతి అయిన ఆ దేవుని స్తుతించుడి. అలా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని, అలా సముద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతి, సముద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పొదలో యేసయ్య ఉండును గాక. పొదలోకి వచ్చాడు యేసయ్య, పొదలోకి వచ్చాడు యేసయ్య, సంఘంలోకి వచ్చాడు యేసయ్య. ఈ సంఘం నుంచి నీ ఇంటికి వచ్చును గాక యేసయ్య. ఈ సంఘంలో ఉన్న యేసయ్య నీ ఇంటికి వచ్చును గాక. నీ ఇంటికి రావాలంటే నీవు దేవుని స్తుతించాలి. దేవుడు అన్యస్తుడు కాదండి. దేవుడు నీ బిడ్డ బదులు తన బిడ్డని బలి చేశాడు. హల్లెలూయా. నీ బిడ్డ బదులు ఆయన బిడ్డను బలి చేసుకున్నాడు. ఎందుకు తెలుసా? నీ బిడ్డల మీద ఆయనకి ప్రేమ ఉంది. నీ బిడ్డలు అన్యాయం చేయకూడదని ఆయన ప్రేమ ఉంది. అందుకే నీవు కలగాలి. 3 మాటలు చెప్పాను, 3 పొదలు. ఏ పొదలు? ఒకటి చెప్పాలి, ఒకటి రెండవది పరిశుద్ధాత్మని పొద, మూడవది బలైపోయిన పొద. ఎవరి కోసం? మన కోసం. నీ నా పాపాల నిమిత్తం బలైపోయిన గొర్రె పిల్ల, పొట్టేలు. ఈ పొదలో యేసయ్య ఉంటే, చెబుతానండమ్మా, ఈ పొదలో యేసయ్య ఉంటే, ఈ పొదలో ఉన్న యేసయ్య నీ ఇంటికి వచ్చును గాక. ఈ పొదలో యేసయ్య లేడనుకో, ఎవరుంటారు ఈ పొదలో? సైతాన్ ఉంటుంది. ఏముంది చెప్పండి? ఈ పొదలో ఏది ఉండేది? యేసయ్య పొదలో లేకపోతే సైతాన్ ఉంటుంది. ఇప్పుడు యేసయ్య ఉంటే ఈ పొదలో యేసయ్య నీ ఇంటికి వస్తాడు రాడా? మాట్లాడరా? వస్తాడు రాడా? ఇప్పుడు యేసయ్య పొదలో లేడు సంఘంలో. ఇప్పుడు యేసయ్య లేకపోతే ఈ పొదలో ఏముంటాడు? సైతాన్ ఉంటుంది. అది వచ్చింది అంటే నీ ఇంటికి. చూడండి ఒక మాట, ఇర్మీయా గ్రంథం చూడండి. ఇర్మీయా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం చదువు. ఇర్మీయా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. పొదలో నుండి ఎవరమ్మా?
పొదలో ఏముంది? పొద అంటే సంఘము. ఇప్పుడు ఏసై లేడనుకో ఈ పొదలో, ఏసైని పొట్టలేడనుకో ఈ సంఘములో, సింహం బయలుదేరిదంట. సింహం ఉండి బయలుదేరి ఆడికి నీ అమ్మటే వచ్చిద్ది, నీ ఇంటికి వచ్చిద్ది, నీ ఇంటికి వచ్చింది. నువ్వు వెళ్ళి ఏం చేసావా? నువ్వు వెళ్ళి మందిరంలోకి ఏం చేసా? నువ్వు దేవుని వాక్యం విన్నావా? నువ్వు గట్టిగా చప్పట్లు కొట్టేవా? నువ్వు గట్టిగా ప్రార్థన చేసావా? నువ్వు స్తుతించేవా? దేవుని మందిరానికి వెళ్ళావు కానీ నీ ఇష్టానుసారంగా కూర్చున్నావు, నీ ఆలోచన ఆడో పెట్టుకున్నావు, అక్కడ మనుషులు కనపడాలని కూర్చున్నావే. రా, నేను నీతో పాటు వస్తానని చెప్పి నీతో పాటు బయలుదేరిస్తుందంట. పొదల నుంచి, సంఘం నుంచి నీతో పాటు ఎదురు చెప్పండి. సింహం వచ్చిందంట. వచ్చేం చేసి చూడండి, అక్కడ వచ్చేం చేసి చదవండి. ఎవడంట ఆ సింహం? ఎవరు? ఆ పొదలున్న సింహం ఎవరంటే జనములకు వినాశకుడు. ఎవడన్నాడు? వినాశకుడు అంటే నాశనం చేసేవాడు అర్థం. వినాశకుడు అంటే నాశనం చేసేవాడు ఉన్నాడు. నీ దేశం నాశనం చేయటానికి వాడు ప్రయాణమై తన నివాసం విడిచి నీ పట్టణములు పాడై నిర్జనముగా ఉంటా. ఆడు నాశనం చేస్తాడు. వాడే సాతానుడు. వాడు వస్తాడు. ఇప్పుడు పొదలో ఏసై లేకపోతే, సంఘం అనే పొదలో ఏసై లేకపోతే ఆ గర్జన సింహంలాగా ఆడు వస్తాడు. బయలుదేరాడు. ఇప్పుడు ప్రతి కుటుంబాన్ని పాడు చేయడానికి బయలుదేరాడు. వినాశకుడు అంట వాడు ఏం చెప్తాడు చూడండి. అదే ఇరిమియా గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం కూడా చదవండి. ఇరిమియా గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం చదవండి. అమ్మా, నా జనమా, పాడు చేయవాడు హఠాత్తుగా ఎవరి మీదకి వస్తాడండి? హఠాత్తుగా వస్తాడు. జాగ్రత్త, హఠాత్తుగా వచ్చేస్తాడు. మీద అనుకుంటాం నువ్వు ఆదమర్శి ఉంటాడు. హఠాత్తుగా వచ్చేసి నీ గొంతు బట్టేస్తాడు. అంతే. నీ కుటుంబాన్ని నాశనం చేసేది ఆడే, నీ బిడ్డలను పాడు చేసేది ఆడే, నీ బ్రతుకును పాడు చేసేది ఆడే, నీ బ్రతుకును అలరపాలు చేసేది ఆడే, నిన్ను హెచ్చించే నీ జీవితాన్ని నాశనం చేసేది వాడే. వాడు రాకుండాలంటే పొదలో పొట్టేలు ఉండాలి. పొదలు ఎవరు ఉండాలి చెప్పండి? పొదలో పొట్టేలను పెట్టుకుంటావో సింహాన్ని పెట్టుకుంటావో. ఈ సింహం ఎవరు చెప్పండి? సాతానుడు. వీడు పాడు చేసేవాడు, వినాశకుడు. జాగ్రత్త అమ్మ, కడవద్దనాల్లోకి వచ్చాం. వాక్యం మీద ఆధారపడి జీవించండి. వినాశకుడు బయలుదేరాడు. వాడు పాడు చేస్తున్నాడు ప్రతి ఒక్కరిని. ప్రతి కుటుంబంలో నెమ్మది లేకుండా చల్లచరి చేసేస్తున్నాడు. నేను గొప్ప, నా మాట గొప్పది, నేను పని చేస్తాను. హెచ్చించుకుని ఇంట్లో తగాదలు, గొడవలు, పోలీస్ స్టేషన్లకి గొడవలు, తగాదలు, కొట్టుకాటం, తిట్టుకాటం, అలరపాలు చేస్తుంది ఎవరిని? క్రైస్తవ జీవితాన్ని. ఎందుకు తెలుసా? పొదలో యేసయ్య లేడు. పొదలో పొట్టేలు లేదు. పొదలో పొట్టేలుంటే ఆ పొదలో పొట్టేలను యేసుప్రభువు నీతో పాటు నీ ఇంటికి వస్తారు కనుక నీ బిడ్డలు, నీ కుటుంబం ఆశ్రయించబడును గాక. పొదలో పొట్టేలను వదిలిపెట్టేసి నువ్వు ఏడకొచ్చి సాతాను మాటలు చెప్పుకుంటా, సాతాను చోటిచ్చి సాతానాలను చేసుకున్నావు అనుకో, నీ ఎంబట సాతానే వచ్చింది. నీ ఎంబట ఆ సాతానే వచ్చి నువ్వు పాడు చేసిద్ది. అప్పుడు పక్కోళ్ళు అనుకుంటా వీళ్ళు ప్రార్థనకి వెళ్తారు కదరా, వీళ్ళకి ఎంత ఇన్ని తగాదాలు వస్తున్నాయి, ఇన్ని కూడా వస్తున్నాయి, వీళ్ళు అసలు నిజంగా ప్రార్థనకి వెళ్ళేవాళ్ళేరా? లేకపోతే ఈ పాస్టర్ అట్ట చెబుతున్నాడు, తగాదాడు కండి, కొట్టండి, తిట్టినాడు, తిట్టమని చెబుతున్నాడా? మరి ఇంత అన్యాయం అంటరా? పక్కోళ్ళు చెప్పుకుంటున్నారు. ఒక దాని గురించి ఒక పక్కోళ్ళు చెబుతున్నారు. బుద్ధి ఉండలేదు జనానికి, బుద్ధి ఉండలేదు. వాక్యం వింటున్నారు కదా, బుద్ధి ఉండద్దు. నీ కుటుంబం పాడు చేస్తానికి బయలుదేరాడు. వాడి చోటి మాకమ్మా, వాడి చోటి మాక. ఏసై చోటి పొదలో ఏసై ఉండాలి. ఈ సంఘం ఇమ్మానుయేలు ప్రార్థనా మందిరం సంఘంలో ఏసై ఉండను గాక. ఏసై ఉంటే నీ ఇల్లు ఆశ్రయించబడుతుంది. ఏసై ఉండకుండా సింహం, ఆ సాతాను సింహం ఉందనుకో, పాడైపోతాం, అందరం పాడైపోతాం. పాడుగాకుండా ఉండి వాడి వినాశకుడు నాశనం చేయడం బయలుదేరాడు. జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని బట్టి ప్రార్థన పొదలు తగ్గించుకుని ప్రార్థన చేయి. ఎవరి మీద ఏ దేశం పెట్టుకుని ప్రార్థన చేయి. ఒకవేళ వాళ్ళని దీవించు. నువ్వు యేసయ్య అన్నాడు, నిన్ను హింసించే వారి కొరకు దీవించమన్నాడు. దీవించాలని, అంతే. దీవించాలి కొరకు ప్రార్థన చేయి. అంతేగాని వాళ్ళు అట్టయిపోవాలి నాయన, వీళ్ళు ఇట్టయిపోవాలి నాయనని వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తే మనమైపోతాం. దేవుడు వినడు ఆ ప్రార్థన. చిన్న ప్రార్థన, చిన్నవాడిలాగా తగ్గించుకునే ప్రార్థన ఉంటే నీలోకి పరిశుద్ధాత్మ దేవుడు ప్రవేశిస్తాడు. పరిశుద్ధాత్ముడు ప్రవేశించడానికి యేసయ్య నీతోనే
ఉంటాడు. హల్లెలూయా. యేసయ్య నీతో ఉంటాడు కనుక నీ కుటుంబం క్షేమం, నీ బిడ్డలకు క్షేమం, నీ గ్రామానికి క్షేమం, నీ సంఘానికి క్షేమం, నీ బ్రతుకాలం అంతా దేవుడు క్షేమాన్ని ఇచ్చి నిన్ను పిల్ల తరం చూసేటట్టుగా దేవుడు దీర్ఘాశ పొడిగించును గాక, నెమ్మది కలిగించును గాక. నువ్వు ఆయనకి ఇస్తావో ఈరోజు సాతానికి ఇస్తావో. ఈ పొదలో నుండి బయలుదేరింది ఇప్పుడు సాతాను. ఎక్కడ పడ్డా బయలుదేరినది. ప్రతి సంఘాన్ని పాడు చేయడానికి ప్రతి సంఘంలో రివర్స్ చేస్తుంది. ప్రతి సంఘంలో రివర్స్ చేస్తుంది. మాటల్లో రివర్స్, పనుల్లో రివర్స్ చేసేసి పాడు చేయడం చూస్తుంది. సంఘంలో సాతాను దానికి చోటు ఇవ్వకుండా మీరందరూ కూడా తగ్గించుకుని ఏకభావం కలిగి ఏక మనసు కలిగి ప్రార్థనలు ఏకీభించండి. దేవుడు మనలను మన కుటుంబాలను రాజులుగా రాణులుగా చేయునుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఓ రే బాబా గ్లోరీ. థ్యాంక్ యూ రీజస్. గ్లోరీ నాయన. పరిశుద్ధాత్మ దేవుడా స్తోత్రం. శక్తి చేత బలము చేత నా ఆత్మకార్యం చేస్తానని చెప్పింది దేవుడా. నాయన మీరు మాట్లాడుతున్నారయ్యా. అయ్యా ఈరోజు నాతో సూటిగా మాట్లాడేవయ్యా. అయ్యా ప్రార్థన పదవిని కలిగి ఉండాలయ్యా. తగ్గింపు కలిగి ప్రార్థన చేయాలయ్యా. తగ్గింపు కలిగి ప్రార్థన చేస్తే నాయన పరిశుద్ధాత్మని అగ్ని మండుతుందయ్యా. అగ్ని మండుతుందా కనుక అపవాది రాలేదయ్యా, శేషతులు రాలేవయ్యా, రోగాలు రాలేవయ్యా, సమస్యలు రావయ్యా. అగ్నిలాగా నేను మండాలయ్యా. అగ్నిలాగా మండాలి ప్రభువా. నా పొదలో, నా కుటుంబంలో, నా సంఘంలో యేసయ్య నువ్వు ఉండాలయ్యా. నా కొరకు బలైపోయిన యేసయ్య నువ్వు ఉంటే చాలయ్యా. నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. నాకు కావాలయ్యా, నువ్వు ఉంటే చాలయ్యా. నువ్వు ఉండాలయ్యా. అయ్యా ఈ సంఘంలో సాతాను ఉండకూడదయ్యా. సాతాను బయలుదేరిందయ్యా. వినాశకుడు బయలుదేరాడయ్యా. పాడు చేస్తున్నాడయ్యా. యవనస్తులను పాడు చేస్తున్నాడయ్యా. పెద్దవాళ్ళని పాడు చేస్తున్నాడయ్యా. చిన్నవాళ్ళని పాడు చేస్తున్నాడయ్యా. కుటుంబాలను చలచెదురు చేస్తున్నాడయ్యా. జీవితాలు నెమ్మది లేకుండా చేస్తున్నాడయ్యా. ఒకరికొకరు మాట కలవకుండా చేస్తున్నాడయ్యా. ఐక్యత లేకుండా చేస్తున్నాడయ్యా. ఆ సాతాను జయిస్తానికి నాయన సాతాను మా సంఘంలో ఉండకూడదయ్యా. మా ఇంట్లో ఉండకూడదయ్యా. వాడు మా ఇంట్లో బయలుదేరకూడదయ్యా. వాడిని ఇప్పుడే కాల్చే ప్రభువా. వాడిని మీ ఖడ్గంతో నరికేవేయి నాయన. నీ కాపుదలు నా దయచేయమని నోరు తెరిచి ప్రార్థన చేయండి. ఓ నాయన జీసస్. గ్లోరీ. ప్రార్థన నోరు తెరిచి అర్థమైన వాళ్ళతో ప్రార్థన చేయండి. తెరవండి నోరు. కుటుంబంలో శాంతి సమాధానం రావడం కొరకు నీ అమ్మటి వేసే రావాలి. ప్రార్థన నోరు తెరిచి. పాడు చేస్తున్నాడు. అయ్యా నోరు తెరవండి అమ్మ, నోరు తెరవండి. ఓ జీసస్. గ్లోరీ. హల్లెలూయా. ఓ నానా జీసస్. గ్లోరీ నాయన. స్తోత్రం. అయ్యా చేయాలి. అందరూ ప్రార్థన చేయాలి. అందరూ స్తుతించాలి. ఈ రోజు నుంచి దేవుడు మన ఇంట్లో ఉండాలి, మన సంఘంలో ఉండాలి. పరిశుద్ధాత్మ నింపడాలి. మనం అందరమే ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. దేవుని భయపడాలి మనము. ఓ జీసస్. గ్లోరీ. థ్యాంక్ యూ రీ బాబా. పరిశుద్ధాత్మ దేవుడా, పరిశుద్ధాత్మ తండ్రి, నాయనా యేసయ్యా. స్తోత్రం నాయన. ప్రార్థనా జీవితం మాకు దయచేయ ప్రభువా. ప్రార్థన లేక పాడైపోతున్నామయ్యా. ప్రార్థన లేక కుటుంబాల్లో నెమ్మది లేదయ్యా. ప్రార్థనా జీవితం ప్రాముఖ్యమయ్యా. ముందు ప్రార్థన కావాలి ప్రభువా. ప్రార్థన కావాలి నాయనా. అయ్యా యేసయ్యా.
మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులన మా కాళ్ళ మీద కుర్చీలో వాళ్ళు పైకి లెగవాలి, కుర్చీలో నుంచున్న వాళ్ళు కూర్చున్న వాళ్ళు పైకి లెగవాలి, మిగిలిన వాళ్ళు మోకాళ్ళ మీద నిలబడాలి. మోకాళ్ళ మీద నిలలేకపోతే నుంచండి, లేచి నుంచండి, లెగవండి. ఎవరి కాళ్ళు తగ్గించకండి, దేవుని దగ్గర ఎవరి కాళ్ళు తగ్గించడం బతకండి, లెగవండి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దాలాయే. పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దాలాయే. యెహోవా నీ నామము ఎంతో అవునయ్యా ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. చెరసాలలో వేసిన, సంఖ్యలతో బిగించిన, చెరసాలలో వేసిన, సంఖ్యలతో బిగించిన, సంఘము ప్రార్థించగా చెరసాల బద్దాలాయే. అవునయ్యా సంఘము ప్రార్థించగా చెరసాల బ్రద్దాలాయే. యెహోవా నీ నామము ఎంతో అవునయ్యా ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యేసయ్యా బలమైనది. ఆయన నామం ఎంతో బలమైనది. బలమైన నామంలో తగ్గించుకుని ప్రార్థన చేద్దాం. అందరిలో బడి ప్రార్థనలో ఏకీభించండి. నేను గొప్పవాడిని, నేను పెద్దవాడిని, నేను చిన్నదాన్ని అనుకోమాకండి. అందరం ఆయన దృష్టిలో చిన్నవారమే. ఆయన పెట్టిన భిక్ష అని తగ్గించుకొని ప్రార్థన చేద్దాం. పదలో ప్రార్థన ఉండాలి, పదలో పరిశుద్ధాత్మ అగ్ని ఉండాలి, పదలో యేసయ్య ఉండాలి. ఈ మూడు లేకపోతే నీ పదలోకి సింహం బయలుదేరింది. వాడి నాశకుడు, వాడు నాశనం చేయడానికి వస్తున్నాడు. ప్రార్థనా జీవితం మాదైతే ప్రభు, ప్రార్థన లేక పాడైపోతున్నామయ్యా. ప్రార్థన లేక కుటుంబాల్లో నెమ్మది లేదయ్యా.
ప్రార్థన జీవితం ప్రాముఖ్యమయ్యా. ముందు ప్రార్థన కావాలి ప్రభువా, ప్రార్థన కావాలి నాయనా. అయ్యా యేసయ్యా, మోషే ప్రార్థించగా చీరలు బంధించి నీ బిడ్డలు కాపాడు కొరకు, నీ సంఘం కాపాడు కొరకు, నీ గ్రామాన్ని కాపాడు కొరకు ఈ 3 అనుభవాన్ని కలిగి ఉండాలయ్యా. పొదలు ప్రార్థన పొదలు ఉండాలయ్యా, పరిశుద్ధాత్మ పొదలు ఉండాలయ్యా, గొర్రె పిల్ల కొట్టేది నీ ఉండాలి పొదలు. భాగ్యం నాకు అయ్యా, అటు జరిగి నాకు అందరూ ఎవరైనా ఒక్కడు ప్రేరేపించబడిన చిన్న ప్రార్థన, ఎవరైనా ఒక్కడు ప్రార్థన నో తెలిసి. దేవుని ప్రేమయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని సావాసము సహాయము కూడిచినందరికీ సకల పరిశుద్ధులకును దేవుడు సదాకాలం అందరూ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రభేసు రక్తమే చేయం, ప్రభు శివ రక్తమే చేయం, ప్రభేసయ్య నామం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. బలో క్రీస్తు మహారాజుకే, రానున్న రారాజుకే, రోగుల వైద్యుడికే, పాపుల రక్షకుడికే, దయ్యాలపై జయశీలికే, మన సంఘన ప్రధాన కాపరికే, త్వరగా రాబోతున్న పెళ్లి కుమారుడు యేసు ప్రభువారికే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.